హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో 1 అప్డేట్స్ అయితే చూసేద్దామండి. నాగార్జున సార్ గారు కత్తికి వాళ్ళ ఫొటోస్ పెట్టి వాటిని విడ్ చేశారండి. తనుజది, పవన్ కళ్యాణ్ది, రీతు చౌదరి ముగ్గురు విడ్ చేసినట్టు ప్రోమోలో కనిపించిందండి. ఫెయిల్ సంచాలక్ అని రీతు చౌదరిది, పవన్ కళ్యాణ్ అయితే ప్రోమోలు ఏమి ఇవ్వలేదండి. తనుజాది ఎందుకు విడ్ చేశారంటే మ్యాన్ హ్యాండలింగ్ చేశారని డెమోన్ పవన్ని అన్నది కదా, అందుకోసమని ఫస్ట్ నాగార్జున సార్ గారు డెమోన్ పవన్ని అడిగారు, మ్యాన్ హ్యాండలింగ్ చేయడం కరెక్టేనా అని. సార్ నేను లేదు, మెల్లగా ఇలా టచ్ చేశాను, నేనేం కావాలని ఫోర్స్గా నువ్వు తోయలేదు అన్నాడు. అప్పుడు తనుజాను నాగార్జున సార్ అడిగారు, మీకు మ్యాన్ హ్యాండలింగ్ చేసినట్టు అనిపించిందా అంటే నాకు ఫోర్స్గా తోసినట్టు అనిపించింది సార్, అందుకే నేను చెప్పాను అని చెప్పింది. కానీ వీడియో కూడా ప్లే చేశారు. ఫస్ట్ డెమోన్ పవన్ ఇట్లా టచ్ చేశాడు, తర్వాత నిఖిల్ కూడా టచ్ చేశారు. అప్పుడు తనుజ నో మ్యాన్ హ్యాండలింగ్, అబ్బాయిలాగా బిహేవ్ చేయకండి అని అన్నది. కానీ బిగ్ బాస్ హౌస్లో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఈక్వల్ అండి. కొంచెం తనుజ ఇందులో తొందర పడిందో మరి ఎందుకో తెలియదు, కానీ నాకు తనుజది కూడా రాంగ్ అని అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, ఓకేనా? అలాగే ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. డబల్ ఎలిమినేషన్ అండి. డబల్ ఎలిమినేషన్ ఎందుకు ఉందంటే టాప్ 5లో ఉన్నవారు ఎవరైనా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వాళ్ళని సేవ్ చేయడానికి ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకసారి చెప్తాను. ఇప్పుడు టాప్ 5లో తనుజ, రీతు చౌదరి, ఇమాన్యువల్, డెమోన్ పవన్, ఇంకెవరైనా ఉన్నారనుకోండి. వీళ్ళే నామినేషన్లోకి వచ్చి ఒకళ్ళు ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళు లేకపోతే బిగ్ బాస్ షో అనేది రేటింగ్ పడిపోతుంది. కాబట్టి ఆ వీక్ నో ఎలిమినేషన్ పెట్టడానికి ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ పెడతారు. మేబీ దివ్య, నేను, నిఖిల్ ఎలిమినేట్ అవుతా అనుకుంటున్నారండి. ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు, లేదా దివ్యాను ఒక సీక్రెట్ రూమ్లో పెట్టి మళ్ళీ పంపించవచ్చు. మీరు ఏమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.